ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు, సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు సినిమా ఫంక్షన్స్ లో అటెండ్ అయ్యి మాట్లాడేటప్పుడు వారి వ్యాఖ్యలు చాలా బాధ్యతగా, హుందాగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ గారు, నిన్న చరణ్ గారు, రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని, మా అధినాయకుడిని కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాటిని వారు కాకపోయినా పక్కవారు చేస్తున్నా గానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక, కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదు. అది సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది. ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం, ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం, కేవలం మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు 1,32,00,000 మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇండస్ట్రీ. నమస్కారం. 2 రోజుల నుంచి వైపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిరంజీవి గారు తన కష్టార్జితం మీద, తన కష్టంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా స్థానం సంపాదించుకున్నందుకు తన అభిమానుల్ని సామాజిక కార్యక్రమాల్లో, రక్తదాన శిబిరాల్లో, నేత్రదాన శిబిరాల్లో పాలు పంచుకొని ఉత్తమమైనటువంటి అభిమానులుగా తీర్చిదిద్దినందుకు, లేదు ఆయన శాసనసభ్యుడిగా, అలాగే రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంచే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నందుకు ఆయన దగాకోరుడా అని మేము అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా భరోసా ఇస్తూ ₹1,00,000 అందజేసినందుకు మెగా హీరోలు దగాకోరులని మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్క మెగా హీరో కూడా కష్టపడి తన టాలెంట్ నిరూపించుకొని ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు.